ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. భద్రాచలంలో సీతారామచంద్ర కళ్యాణం తర్వాత నిజామాబాద్ జిల్లాలో కోదండరామస్వామి ఆలయంలో కళ్యాణ ఉత్సవాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రధాన ఏదైతే నిర్వాహకురాలు ఉన్నారో సరళా మహేందర్ వారిని అడుగు. మేడం చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి మీరు ధర్మకర్తగా కొనసాగుతున్నారు, ఆలయ చైర్మన్గా ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ కళ్యాణ ఉత్సవం సంబంధించి ఎలా నిర్వహిస్తున్నారు? మేమైతే ప్రతి సంవత్సరం కంటే ఇంకా మంచి ఫెసిలిటీస్ కల్పించాలన్న ఉద్దేశంగా చేయడం జరిగింది. అంటే భక్తులకి వేడికి తట్టుకోవడానికి కూలర్స్ కానీ, అలాగే వాటర్ సదుపాయము, క్యూ లైన్ పాటించడం, స్టాంపేడ్ కాకుండా మరి విఐపీల తాకిడి తట్టుకోవడానికి సరైన ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇక్కడ మా సంకల్పం ఏంటంటే ఈ బ్రహ్మోత్సవాలని ఇక ముందు కూడా ఇంకా అయోధ్యలో భద్రాచలంలో జరిగిన విధంగా చేయాలని మా సంకల్పము. దానికి భగవంతుడు మాకు కరుణా కటాక్షాలు కలిగించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న అతి పురాతన ఆలయం కోదండారాలు. ఈ ఆలయానికి సంబంధించి కళ్యాణోత్సవం జరుగుతుంది. కళ్యాణోత్సవానికి భారీగా నిజామాబాద్ జిల్లా ప్రజలు కూడా తరలి వచ్చారు. అదే కోవలు కూడా కళ్యాణోత్సవానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కళ్యాణోత్సవానికి భక్తులకు సంబంధించి కళ్యాణోత్సవం జరిపితే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి? ఇక్కడ గరుత్మంతుడిది జెండా ఆవిష్కరణ రోజు సంతానం లేని వారు వస్తే వారికి ఏదైతే ఇక్కడ లడ్డూ ప్రసాదం అందజేస్తారో దంపతులకి, దాంతో చాలా మందికి ఇక్కడ సంతానం కలగడం జరిగింది. సో ఇక్కడ నమ్మిన వారికైతే ఎలాంటి ఇది జరగదు. ఇంకొకటి ఇక్కడ ఆంజనేయ స్వామి, గరుత్మంత స్వామి ఉన్న ఆలయంలో ప్రతి మంగళవారము శనివారం ఆకు పూజలు జరుగుతాయి, అలాగే వడ పూజలు జరుగుతాయి. అంటే కళ్యాణం కానీ పిల్లలు కానీ ఎవరైనా కన్యలు అబ్బాయిలు ఆంజనేయ స్వామికి ఏదైతే పూజలు చేస్తారో వారికి ఖచ్చితంగా కళ్యాణం జరగడం జరిగింది. అలాగే దీని విశిష్టత చాలా ఉంది, ప్రాశస్త్యం కూడా చాలా ఉంది. సో మేమందరం కూడా ఇక్కడ సభ్యులు యూనిటీతో ప్రతి కార్యక్రమాన్ని అందరు కలిసికట్టుగా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. సో అందుకే ఇది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయానికి సంబంధించి భారీగా భక్తులైతే తరలి వచ్చారు. ఏదైతే సీతారామచంద్ర కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఈ కోదండరామస్వామి ఆలయంలో భక్తులు టికిలాడుతున్నారు. చూడొచ్చు మనం ఆ భక్తుల కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి అయితే భారీగా భక్తులు వచ్చి తరలించి కళ్యాణోత్సవం అంటే సీతారామచంద్రులకు జరిగే కళ్యాణోత్సవానికి తిలకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి మనం ఇక్కడ ఆలయంలో చూసుకోవచ్చు. మనం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దానికి అంతటికి సంబంధించి ప్రతి సంవత్సరము ఏం నిర్వహిస్తారనే అంశానికి సంబంధించి ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. ఆలయానికి సంబంధించి సార్ చెప్పండి, ఇక్కడ మీరు ఈ ఆలయానికి సంబంధించి ఏముంటుంది, ఇక్కడ కళ్యాణోత్సవం ఏం చేస్తారు? సంబంధించింది మా నాన్నగారు 91-92లో ట్రస్ట్ మెంబరు. మా నాన్నగారు కొంచెం ఒక 5-6 ఏళ్ళ కింద కాలం చేసిండు. ఆ పద్ధతి మేము ఇప్పటికి కొనసాగిస్తున్నాం. ఈ సుభాష్ నగర్ ఏరియాలో రామాలయంకు ప్రత్యక్షంగా ఒకటి ఏదంటే అన్నదానం కానీ, సేవకులు కానీ, ఇక్కడ అన్ని ట్రస్ట్ మెంబర్స్ కూడా చాలా సూపర్గా చేసి అన్ని సర్వే ఏది లోటు లేకుండా సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నాం. ఇవాళ కూడా అంగవైభవంగా సూపర్ జరుగుతున్నది. అంటే ఈ సీతారామచంద్ర ఆలయంలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ ఆలయానికి వచ్చిన భక్తులకు ఏం కోరికలు తీరుస్తారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరు ఏది వాళ్ళు కోరుకుంటుంది దేవుడు పుణ్యాన వాళ్ళకు ఇష్టంకి ఏది నచ్చితే, పెళ్లి కావచ్చు, చదువు కావచ్చు, కళ్యాణం కావచ్చు, ఏదన్నా దేవుడు ఏది అనుకుంటే అది అనుగ్రహిస్తాడు. ఇక్కడ ఒక ప్రత్యక్షం ఏముందంటే ఈ రామాలయానికి ఎప్పుడు కాదు, ఇప్పుడు 91 మేమైతే 91-92కి వెళ్ళి చూస్తున్నాం. అంతకుముందు కొన్ని ఏళ్ళ కింద నుంచి ఇది బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏంటంటే చాలా పవిత్రంగా సీతారాముల కళ్యాణం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకోవచ్చు, సీతారామ ఆలయానికి సంబంధించి భారీగా భక్తులైతే తరలిచ్చారు. కన్నుల విందుగా ఆలయానికి సీతారాముల కళ్యాణాన్ని అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. మనం కూడా చూడొచ్చు, సీతారాముల కళ్యాణానికి సంబంధించి భక్తులు తిలకిస్తున్న పరిస్థితి అయితే. సీతారామచంద్రునికి కళ్యాణోత్సవం సంబంధించి ఇక్కడ మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఇక్కడ ఆలయంలో ఎలాంటి ఏర్పాటు చేశారు? కళ్యాణోత్సవం సంబంధించి ఏంటి అసలు? ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ప్రతి సంవత్సరం లాగానే
40 సంవత్సరాలు ఇక్కడ జరపడం జరుగుతుంది. నేను ఆలయ యొక్క గౌరవ అధ్యక్షునిగా ఈ ఆలయంలో మా గౌరవ కమిటీ ఉన్నది. ఈ కమిటీ ద్వారా ఇది నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగానే ఇంచుమించు 5,000 మంది భక్తులు వచ్చి సీతారామ కళ్యోత్సవాన్ని దర్శించి ఇక్కడ అటెండ్ అయ్యి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. అదేవిధంగా ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క అయ్యవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా 16 మంది మా అయ్యవార్లు పంతులు వచ్చి ఇక్కడ మంచి యజ్ఞాలు చేయడము, ఈ యొక్క కార్యక్రమం చేయడము, ప్రతి విషయంలో కూడా మా యొక్క అయ్యవార్లు చాలా జాగ్రత్త తీసుకొని ఇంతకుముందు కూడా చిన్నజీఆర్ స్వామి గారు వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. 3 ఇయర్స్కి ఒకసారి చాలా బ్రహ్మాండంగా నిర్వహించినప్పుడు మీరు వచ్చి ఉండొచ్చు బహుశా. ఇప్పుడు ఇదే విధంగా కూడా ఇక్కడ మాకు దాతలు కూడా సరి అయిన దాతలు ఉన్నారు. ఆ దాతలతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కనుక ఇదే విధంగా మన శ్రీరాముని యొక్క పైన ఎక్కువ భక్తి మొదలైంది. ఎందుకంటే అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ట జరిగిన తర్వాత ఈ యొక్క భక్తి మార్గం అనేది హిందువుల్లో బాగా పేరుకపోయింది అడుగడుగున. కనుక ఇదే విధంగా ఉండి భారతదేశం అభివృద్ధి కావాలని నేను ఆలయ కమిటీ తరఫున శ్రీరాముని యొక్క దీవెనలు ఉండాలని కోరుకుంటూ నమస్కారం. చూసుకోవచ్చు, ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఏదైతే అయోధ్యలో ఉన్న బలరామునికి సంబంధించి కళ్యాణము జరిగిన తర్వాత ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రం ఉన్న కోదండ రామస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణానికి అయితే భారీగా ప్రజలు అయితే తరలి వచ్చారు. మనం చూసుకోవచ్చు, సీతారామ చంద్ర స్వామి కళ్యాణోత్సవానికి సంబంధించి ఈ ఘట్టం అయితే కొనసాగుతుంది. ఈ ఘట్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఏదైతే నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న సీతారామచంద్ర కోదండ రామస్వామి ఆలయానికి సంబంధించి కళ్యాణోత్సవానికి నిజామాబాద్ జిల్లాలో భారీగా ప్రజలైతే తరలి వచ్చారు. 1990 నుండి ఈ ఆలయానికి ఎంతో చరిత్ర. అంతకు పూర్వం కూడా చాలా ఇక్కడ పుణ్య కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు కోరిన కోరికలు తీర్చే పిల్లలు కానీ ఇలా ఏదైనా సరే భక్తులు కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా రాజీవ్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.